వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన విగ్రహాల గురించి తెలుసుకోబోతున్నాం. నంబర్ 10, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ విగ్రహం అమెరికాలోని న్యూయార్క్లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు ఎంతో తెలుసా? 93 మీటర్లు అంటే 305 అడుగులు. ఈ విగ్రహం పైన కిరీటం వరకు వెళ్లాలంటే 354 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ విగ్రహం పైన కిరీటంలో 7 ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ముళ్ళుకు ఒక్కొక్క చరిత్ర ఉంది. నంబర్ 9, సెండై డైకనోన్. ఈ విగ్రహాన్ని జపాన్లోని మియాగి ప్రెఫెక్చర్ పట్టణంలో 1991లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 100 మీటర్లు అంటే 330 అడుగులు. దీనిని పర్వతాల మధ్యలో నిర్మించారు. ఈ విగ్రహాన్ని అక్కడ ప్రజలు దేవతా మూర్తిగా కొలుస్తారు. దీని లోపల 12 అంతస్తులు ఉంటుంది. లిఫ్ట్ కూడా ఉంది. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని గొప్పతనం, చరిత్రను వివరించే విగ్రహాలు ఉంటాయి. ఇలా ఇంత పెద్ద విగ్రహం లోపల 108 విగ్రహాలు ఉంటాయి. నంబర్ 8, ద గ్రేట్ బుద్ధ ఆఫ్ థాయిలాండ్. ఆంగ్ థాంగ్ ప్రావిన్స్లోని వాట్ మువాంగ్ ఆలయంలో ఉన్న ఈ విగ్రహం 92 మీటర్లు అంటే 300 అడుగులు ఎత్తు మరియు 63 మీటర్లు అంటే 210 అడుగులు వెడల్పుతో ఉంటుంది మరియు ఇది 2008లో పూర్తయింది. దీనికి బంగారు పూత పూయబడింది. బుద్ధుడు మారవిజయ వైఖరి భంగమలో ఉన్నాడు. నంబర్ 7, ది మదర్ ఆఫ్ ఆల్ ఏషియా. ఈ శాంతి టవర్ ఏషియా మరియు మొత్తం ప్రపంచంలో ఐక్యత మరియు శాంతికి చిహ్నంగా వర్జిన్ మేరీకి అంకితం చేయబడిన ఒక స్మారక మందిరం. ఇది ఫిలిప్పీన్స్లోని బటాంగాస్ నగరంలోని 8 హెక్టార్ల మోంటెమారియా అంతర్జాతీయ తీర్థయాత్ర మధ్యలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వర్జిన్ మేరీ విగ్రహం. దీని ఎత్తు 98.17 మీటర్లు అంటే 322 అడుగులు. ఇది 2021లో పూర్తయింది. నంబర్ 6, గుసెన్ గ్వానియన్. ఈ విగ్రహాన్ని చైనా దేశంలోని హునాన్ పట్టణంలో 2009లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 99 మీటర్లు అంటే 325 అడుగులు. ఇది బోధిసత్వ గువానియన్ అంటే 11 తలల 1000 చేతుల గువానియన్ అని అర్థం. అక్కడి ప్రజలు ఈ విగ్రహానికి 1000 కళ్ళు 1000 చేతులు ఉన్నట్టు నమ్ముతారు. నంబర్ 5, కుసి డైబుట్స్. బుద్ధుడు. ఈ విగ్రహాన్ని జపాన్లోని ఇబారికి ప్రిఫెక్చర్ పట్టణంలో 1993లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 110 మీటర్లు అంటే 360 అడుగులు. దీని లోపల 4 అంతస్తులు ఉన్నాయి. ప్రతి అంతస్తులోనూ ఎన్నో విషయాలు తెలియజేసేలా మ్యూజియం ఉంది. ఈ విగ్రహాన్ని బౌద్ధ మతం యొక్క ట్రూ ప్యూర్ లాండ్ స్కూల్ స్థాపకుడు సింద్రాన్ పుట్టిన జ్ఞాపకార్థంగా నిర్మించారు. నంబర్ 4, స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. హిందూ దేవుడైన శివుని విగ్రహాన్ని ఇండియాలోని రాజస్థాన్లో 2020లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 106 మీటర్లు అంటే 348 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా ఈ విగ్రహం ప్రసిద్ధి చెందింది. నంబర్ 3, లేఖ్యన్ సెకియా. ఈ గౌతమ బుద్ధుని విగ్రహాన్ని మయన్మార్లోని కటాకన్ టౌన్లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 115 మీటర్లు అంటే 380 అడుగులు. దీనిని 2008లో నిర్మించారు. ఈ విగ్రహం మొత్తం గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ విగ్రహం లోపల 32 అంతస్తులు ఉంటాయి. 12వ అంతస్తు నుంచి 32వ అంతస్తు వరకు పెద్ద మ్యూజియం ఉంటుంది. గౌతమ బుద్ధుని చరిత్ర మొత్తం విగ్రహాల రూపంలోనూ పెయింటింగ్ రూపంలోనూ అక్కడ మనం చూడవచ్చు. నంబర్ 2, స్ప్రింగ్ టెంపుల్. బుద్ధుడు. ఈ విగ్రహాన్ని చైనాలోని లూసన్ కౌంటీ పట్టణంలో 2008లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 128 మీటర్లు అంటే 420 అడుగులు. 66 అడుగుల తామర పువ్వు సింహాసనంపై బుద్ధుడు నిలబడి ఉండడం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత. నంబర్ 1, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మనందరికీ తెలిసిందే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018లో ఇండియాలోని గుజరాత్లో నిర్మించారు. ఈ విగ్రహం పొడవు 182 మీటర్లు అంటే 597 అడుగులు. ఇది ఎంత పెద్దది అంటే 7 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఈ విగ్రహాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ టాప్ 10 విగ్రహాల్లో మీకు ఏ విగ్రహం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.